అంటే అలానే 4వ స్థానంలో కేతువు కూడా ఉన్నాడు. అంటే కాబట్టి బయట పల్లకీల మోత ఉన్నప్పటికీ ఇంట్లో ఏదైనా కొద్దిగా గంభీరంతో అంటే గంభీరమైనటువంటి వాతావరణం ఉందా అనేటటువంటి విధంగా ఉంటుంది. ప్రధానంగా రాస్యాధిపతి వ్యయంలో ఉండటం వల్ల లగ్జరీ వస్తువుల మీద, ప్రయాణాల మీద విపరీతంగా ఖర్చు చేసే అవకాశం ఉంది. అన్నింటికంటే ప్రధానంగా ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా కంటి సమస్యలు లేదా నిద్రలేమి పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. ఏదేమైనా గ్రహాల యొక్క అనుకూలత దాదాపుగా 80% అద్భుతమైన ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెప్పాలి. మరి మనస్సును ప్రభావితం చేసేటటువంటి గ్రహం ఏమిటి అంటే చంద్రుడు కదా. మరి 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు చంద్ర సంచారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే అసలు ఏ రాశి వారికి ఏ రోజు ఎలాంటి సంఘటనలు జరుగుతాయి, ఏ సమయంలో అదృష్టం వరిస్తుంది, ఏ సమయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు మనం తేదీలు సమయాలతో సహా 100% ఖచ్చితంగా ఉండేటట్లుగా మనం తెలుసుకుందాం. ఏప్రిల్ 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:24 వరకు ఉండేటటువంటి సమయంలో మీకు చంద్రుడు పంచమ స్థానంలో సంచరిస్తాడు. పంచమ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడు అంటే కన్యారాశిలో చంద్రుడి యొక్క సంచారం ఇది బ్రహ్మాండమైనటువంటి మేధస్సుని పెంచుతుంది. క్రియేటివిటీ లెవెల్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి. సంతానపరమైనటువంటి అనుకూలతలు కూడా పెరుగుతూ ఉంటాయి. పంచమాత్ పూర్వపుణ్యం అంటారు జ్యోతిషశాస్త్రం ప్రకారం. పంచమాత్ పూర్వపుణ్యం అంటే పంచమ స్థానం అనేటటువంటిది పూర్వపుణ్యానికి సంబంధించినటువంటి స్థానం. మనఃకారకుడైనటువంటి చంద్రుడు పంచమ స్థానంలో సంచరించేటప్పుడు బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు కలుగుతూ ఉంటాయి. అంటే మైండ్, బుద్ధి కూడా చాలా షార్ప్గా పనిచేస్తూ ఉంటుంది. మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ, షేర్ మార్కెట్స్ కానీ ఇట్లాంటివి చేసేవారికి అనుకూలంగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు కూడా వింటారు. ఇక కొన్ని ప్రేమ వ్యవహారాలు కూడా మీ చెవిన పడుతూ ఉంటాయి. 3వ తేదీ ఉదయం 6:24 నుంచి 5వ తేదీ సాయంత్రం 6:06 వరకు ఉండేటటువంటి సమయంలో 6వ స్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఏదో పని భారం అకస్మాత్తుగా పెరుగుతుందా అనిపిస్తుంది. ఆఫీసులో టార్గెట్స్ పూర్తి చేయటానికి తీవ్రంగా శ్రమించే అవకాశం వస్తుంది, అవసరం ఏర్పడుతుంది. అన్నింటికంటే ప్రధానమైన పాయింట్ ఏంటంటే మీ ఎదుగుదలను చూసి ఓర్చుకోలేనటువంటి వారు మీ మీద బురద జల్లే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి వారి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించండి.